నమస్కారం. ఈరోజు మేము హైటెక్ సిటీ గచ్చిబౌలిలో అక్కడ షూటింగ్‌కి వెళ్తున్నాము. సో, మాతో పాటు జబర్దస్త్ హర్షిత గారు వస్తున్నారు. సో, ఆమె లైఫ్ స్టైల్ చాలా కొత్తగా ఉంటుంది. ఆమె డ్రెస్సింగ్ గాని, ఆమె అందం గాని చూస్తే మీకే అనిపిస్తది ఎట్లుంటదో. సో, అక్కడే పక్కనే ఉన్నారు. ఎక్కించుకున్నాము. సో, చూడండి ఎట్లుందని. హాయ్ హర్షిత గారు. హాయ్ సార్. హాయ్. బాగున్నారా? బాగున్నాను. ఏంటి చాలా లేట్ అయిపోయింది. లేదు, కొద్దిగా ట్రాఫిక్ ఉంది కదా. పైగా ఇక్కడ గల్లీ గిట బాగాలేదు. అక్కడ చాలా సేపు వెయిట్ చేసినాం. 15 మినిట్స్ అట్లా వెయిట్ చేసాం. అక్కడ పక్కనే అక్కడ తవ్వుతున్నారు. మాకు తెలియదు ఈ గల్లీ అని చెప్పి. ఓకే ఓకే. నాకు మీ ఫోన్ కలవలేదు, నేను కాల్ లేదు, కొద్దిగా నేను చూసుకోలేదు. ఆ స్విచ్ ఆఫ్ అయింది ఫోన్. అవునా? ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. మా వాడి నెంబర్ ఇద్దాం అనుకున్నాం కానీ మీది నేను మర్చిపోయాను. అంత ఐడియా రాలేదు. రోడ్ బాగాలేదు. అక్కడ తవ్వుతున్నారు రోడ్లు. ఓకే. సరే, కానీ మీరు చాలా అందంగా రెడీ అయ్యి ఉన్నారు. చాలా బ్యూటీగా ఉన్నారు. సో ఎట్లా మీరే రెడీ అవుతారా? ఇంట్లో ఎవరైనా అమ్మ కానీ అక్క కానీ ఎవరైనా రెడీ చేస్తారా? లేదు లేదు, మన ఓన్ సెల్ఫ్ మేకప్ వేసుకుంటాను. ఏదైనా వేరే కొంచెం మూవీ షూట్స్ కానీ అట్లా ఏమైనా ఉంటే షోస్ కానీ అక్కడ వాళ్ళే రెడీ చేస్తాను అనమాట. ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే నేనే రెడీ అయ్యాను. ఈ కాస్ట్యూమ్స్ ఎట్లా మీరే కొనుక్కుంటారు? అంటే షాప్కి వెళ్ళేటప్పుడు బాయ్స్ కొద్దిగా ఇది ఉంటది కదా. అవునవును. సో మీరు అంటే అమ్మని తీసుకెళ్తారా? ఎంబటే నేనైతే అంటే కాస్ట్యూమ్ చాలా బ్యూటీగా ఉంది. థ్యాంక్ యూ. ఫస్ట్ ఈ కాస్ట్యూమ్స్ ఫస్ట్ అయితే నేనైతే సిగ్గుపడను అనమాట. ఎందుకంటే నా ప్రొఫెషనల్ ఇదే కాబట్టి నాతో పాటు ఇంకెవరు లేనప్పుడు నేనే వెళ్ళి తీసుకుంటాను నాకు కావాల్సింది. ఎక్కువ అయితే నాతో పాటు మా అమ్మ వచ్చి నాతో షాపింగ్ చేసుకుంటారు అనమాట. నాకు కావాల్సిన ప్రతిదీ కూడా, జ్యువెలరీ నుంచి అలాగే కాస్ట్యూమ్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా అమ్మ చూసుకుంటారు. ప్రాపర్ ఎక్కడండి? నా ప్రాపర్ వచ్చేసి గుంటూరు అనమాట. గుంటూరు పక్కన ఒక చిన్న విలేజ్, గుంటూరు పక్కన. సరే, ఇవన్నీ చెప్పే ముందు ఇదేదో ఇంటర్వ్యూ లాగా అనిపిస్తుంది నాకు. లేదు, చిన్న మన షూటింగ్స్ ఎలా వెళ్తున్నాం కదా, ఈ గ్యాప్ లో మనం చిన్న చిట్చాట్ చేద్దాం మీతో అని చెప్పేసి. లేదు, ఇక్కడ ఏమైనా కెమెరా ఏమైనా లేదు, అట్లేం లేదు. జస్ట్ ఒక చిన్న మీతో ఈ జర్నీలో. ఓకే, అలా అయితే పర్లేదు. లేదు, ఇప్పుడు కొంచెం ఫ్యాషన్ అయిపోయింది అనమాట. లేకుండా మనం ఎలాగో ఇప్పుడు షూటింగ్ కి వెళ్తున్నాం కదా. సో మామూలుగా టైం పాస్ కి. సో హర్షిత అంటే ఇప్పుడు చాలా పెద్ద సెలబ్రిటీ. ఈవెంట్స్ కి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ మీతో సెల్ఫీ తీసుకోవడము అలా చేస్తుంటారు కదా. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? మీరు ఫస్ట్ చెప్పినట్టు పెద్ద సెలబ్రిటీ అయితే కాదు. ఓకే, పర్లేదు, ఇంకా అవ్వాలి. ఇంకా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేను ఇంకా ముందుకు వెళ్ళాల్సింది ఇంకా చాలా ఉంది. బట్ సెల్ఫీలు అన్నది కామన్. ఇంకా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన వీడియోస్ ఎవరైనా చూసినప్పుడు వాళ్ళ అభిమానంతో మనతో దిగేవి సెల్ఫీస్ అనమాట. సో ఇప్పుడు హర్షిత క్యారెక్టర్స్ చేయాలంటే చాలా ఉన్నాయి కదా. సో లేడీ గెటప్ మీరు అన్నట్టు కరెక్ట్ పాయింట్ అడిగారు. బట్ ఏంటంటే లేడీ గెటప్ ఎంచుకోవాలని ఎవరైతే రారు ఇండస్ట్రీకి. బట్ అవకాశం అన్నది చాలా గొప్పది. ఏ అవకాశం వచ్చినా కానీ ఇండస్ట్రీలో వదులుకోకుండా చేసుకుంటూ ముందుకు వెళ్తేనే మనం సక్సెస్ అవుతాము అన్నది నా అభిప్రాయం. అది పక్కన వాళ్ళు తీసుకుంటారో తీసుకోరు అన్నది అది వాళ్ళ విషయం. ఎందుకంటే చాలా మంది లేడీ గెటప్ అనగానే చాలా వరకు ఆలోచిస్తారు చేయడానికి. ఫస్ట్ నేను కూడా ఏంటంటే కొంచెం ఆలోచించాను లేడీ గెటప్ చేయడానికి. నాకు ఇష్టమే, ఎందుకంటే ఇండస్ట్రీలో ఏదో క్యారెక్టర్ చేస్తూ అలా ముందుకు వెళ్ళాలి అని నేను అనుకున్నాను. కాకపోతే మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉందా లేదా ఒకసారి కాల్ చేసి అడుగుదామని వాళ్ళని అడిగాను. కొన్ని సిచ్యువేషన్స్ లో వాళ్ళు ఫస్ట్ వద్దన్నారు, తర్వాత ఆలోచించారు. ఎందుకంటే చాలా ఇయర్స్ నుంచి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాం ఒక ఛాన్స్ కోసం. ఎంత కష్టపడతారు ఏంటి అన్నది నన్ను చూశారు కాబట్టి ఇంట్లో వాళ్ళు ఓకే చేయండి అన్నారు. అలా నేను లేడీ గెటప్ వేయాల్సి వచ్చింది. హర్షిత గారి హాబీస్ ఏంటి? హాబీస్ అంటే నాకు సింగింగ్ అంటే బాగా ఇష్టం. ఓకే. తర్వాత సింగర్ అవ్వాలనే ఆలోచన ఉంది. బట్ కాలేకపోయాను. ఇప్పుడు యాక్టర్ గా ముందుకు వెళ్తున్నాను. ఏదో ఒక విధంగా అయితే ఇండస్ట్రీలో ఉన్నాను. అంటే సింగర్ అవ్వాలనేది మీ గోలా? పాడారా? పాటలు ఇదివరకు ఏదైనా పాడారా? లేదండి, ఏం పాడలేదు. జస్ట్ నేనేదో సరదాగా పాడుకుంటా ఉంటాను. నాకు అంత ఆపర్చునిటీ అయితే రాలేదు. నేను ఎప్పుడు అంత ట్రై అయితే మీ గొంతు ఎలా ఉందో మేము కూడా వినాలనుకుంటున్నాం. సింగర్స్ అంటున్నారు కాబట్టి. సో మా కోసం ఒకసారి మాట. ఓకే, ఒక జానపదం సాంగ్ ఏదైనా పాడండి మీకు నచ్చింది. కరకు రాతి గుండెల్లో రగులుతున్న
ఉన్న మంటల్లో కాలిమసైపోయినమ్మ నీరు కడుపున కనకున్న కంటికి రెప్పల్లే కాచుకున్న వాడిప్పుడు లేడు రాబందుల రాజ్యంలో రాకాసుల మూకల్లో ఎలా ఎలా ఏడబతకగలవమ్మా ఎగిరిపోవే యాడికైనా కోయిలమ్మా. సూపర్, నిజంగా వాయిస్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీ గోల్ అయితే వాయిస్ వింటుంటే మాత్రం మీ గోల్ వేరే వేరేలా ఉంది. నిజంగా బాగుంది వాయిస్. మరి ఎందుకు మీరు అంటే ట్రై చేయలేదా ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర తిరగడం కానీ మీ వాయిస్ వినిపించడం కానీ అట్లా ట్రై చేయలేదా? అంటే ట్రై చేయలేదు, మరి చేయాలి. నేను కొన్ని విషయాలు ఏంటంటే చాలా మంది ఏంటంటే ఆల్బమ్ సాంగ్స్ కూడా చేస్తున్నారు, ప్రజెంట్ ప్రైవేట్ సాంగ్స్ కానీ అలా. మనం వెళ్ళంగానే అవకాశాలు ఏమి రావు. బట్ నేను కొంచెం ఇన్కమ్ చూసుకొని ఏదైనా ప్రైవేట్ ఆల్బమ్ ఏదైనా చేద్దాము అనే ఆలోచన. మీరు ఏం చదువుతున్నారు? అది ఇంటర్ అయిపోయింది, ఐటీ అయిపోయింది. ఐటీఐ చదివినప్పుడు మంచి జాబ్స్ ఉన్నాయి కదా, సాఫ్ట్వేర్స్ కానీ అంటే చాలా ఉన్నాయి కదా. మరి అంటే మీ మదర్స్ కానీ మీ ఫాదర్స్ అడగలేదా ఇంత మంచిగా చదువుకొని జాబ్ చేసుకోక సినీ ఫీల్డ్ మనకి ఎందుకు? ఎందుకంటే మంచి అందులో కూడా మంచి సాలరీస్ వస్తాయి కదా. అవును, 1 lakh నుంచి 70,000 వస్తాయి కదా మంత్లీ. అవును. అవి వదులుకొని ఎందుకు అంటే మనకి ఇష్టం ఎంత ఎంత వచ్చినా కానీ మనకి ఇష్టం లేని పని మనం చేయం కదా. మన మనసుని చంపుకొని కానీ మన సెల్ఫ్ని దిగుకొని మనం ఏ పని చేయలేము. నాకేంటంటే ఈ ఫీల్డ్ లో ఏదో ఒక విధంగా చేసుకుంటే ఏదో ఒక క్యారెక్టర్ కావచ్చు, లేకపోతే సింగర్ గా కావచ్చు, ఏదో ఒకటి ముందుకు వెళ్ళాలనే ఆలోచన చిన్నప్పటి నుంచే ఉంది. కాబట్టి ఇంకా నేను స్టడీ మీద అంత ఫోకస్ చేయలేదు. అంటే మీ అమ్మ నాన్న వాళ్ళకి ఉంది అని అన్నారా మీకు? అట్లా జాబ్ చేసుకోక? అవును, చాలా అన్నారు. ఎందుకంటే ఎవరికైనా కానీ ఏ తల్లిదండ్రులకైనా కానీ నా కొడుకు జాబ్ చేసి మంచిగా ఉండాలి అనే ఆలోచన చేస్తారు. కానీ చాలా మంది అనుకుంటారు, నాకు కూడా అలాగే చెప్పారు, ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా అది అని అన్నారు. కానీ నాకు ఇది ఇష్టం కాబట్టి నేను ఇంకా వాళ్ళని ఫోర్స్ చేసి రావడం. హర్షిత గారిది ఈ సినీ ఫీల్డ్ రాకముందు లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? సినీ ఫీల్డ్ తర్వాత అంటే ఇంకా సినీ ఫీల్డ్ కి రాకముందు చిన్న ఉండే కాబట్టి వచ్చి కూడా అంటే అప్పుడు లైఫ్ ఎట్లా ఉండేది? 2014 లో వచ్చాను నేను ఇండస్ట్రీకి. వచ్చిన తర్వాత నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడన్నా కొంచెం యూట్యూబ్ ప్రతి ఒక్కరు పెట్టేసుకుంటున్నారు. యూట్యూబ్ ఏదైనా సోషల్ మీడియా అన్నది పర్ఫెక్ట్ గా ఉంది ఇప్పుడు. అప్పుడు అన్నది అంత లేదు. నేను స్టార్టింగ్ 2014 లో వచ్చినప్పుడు యూట్యూబ్ ఉంది. యూట్యూబ్ ఉందంటే చాలా స్పెషల్ గా ఉండేది. అప్పుడు ఒకళ్ళు మనకు ఒక చిన్న షార్ట్ ఫిల్మ్, ఎవరికి ఐడియా గిట్లా లేకుండా ఛానల్ పెట్టి రన్ చేయాలి. అవును, ఛానల్ పెట్టాలంటే ఎంత ఇది ఉండాలి అని అనుకునేవాడు. ఇప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలంటే ఎంతో దూరంకి వెళ్ళి కూడా, వేరే ఊరికి వెళ్ళి కూడా చేయాలి అని ఆలోచన చేసేవాళ్ళు. అలా ఉండేది. అలా ఉన్నప్పుడే నేను వచ్చాను. వచ్చిన తర్వాత ఇలా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. 2-3 years తర్వాత నాకు ఈ లేడీ గెటప్ చేయాల్సి వచ్చింది. అంటే మీరు ఒక 8 years 7 years మీ కేజీలో ఉన్నప్పుడు ఫ్యూచర్ లో ఎప్పుడైనా అనుకున్నారా నేను గెటప్ చేసుకుని సినీ ఫీల్డ్ లోకి వెళ్ళి నేను మంచి యాక్టర్ అవ్వాలి, మంచి సెలబ్రిటీ అవ్వాలని ఎప్పుడైనా అనుకున్నారా? ఎవరికి ఆలోచన ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఆల్రెడీ కొంతమంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ లో కూడా చూసుకుంటున్నాం. వాళ్ళు టీచింగ్ చేస్తూ కూడా కొంతమంది పెద్ద ఇది అవుతాను అని ఆలోచన చేయరు. ఒకటి అవ్వాలని వచ్చిన వాళ్ళు ఇంకోటి కూడా అవుతారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ ఇండస్ట్రీలో ఉన్నారు కదా, ఇప్పుడు డైరెక్షన్ చేయడానికి వచ్చి యాక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు, యాక్టింగ్ ఫీల్డ్ నుంచి డైరెక్షన్ లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మనం ఒకటి అనుకుంటే అది జరిగితే ఇంకేముంది. ఇప్పుడు మీరు హర్షిత గారు అంటే ఇలా ఉంటారు, మంచి ఒక అందంగా ఉంటారు అనేది ఇప్పుడు సినీ ఫీల్డ్ అయినా కానీ యూట్యూబర్స్ కానీ అందరికి తెలుసు. అవును. సో మీ ఫ్యామిలీకి ఎట్లా రిసీవ్ తీసుకుంటారు? మా ఫ్యామిలీకి అంటే మీ బంధువులు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ? మా ఫ్యామిలీకి అయితే నేను ఏం చేసినా కానీ దాంట్లోకి ముందుకు వెళ్తాను అని ఒక హోప్ ఉంది వాళ్ళకి. ఏది చేసినా పర్ఫెక్ట్ గా మనోడు చేయగలడు. ఎవరితోనైనా మాట్లాడే విధానం కానీ, ఎవరితోనైనా బిహేవ్ చేసే విధానం కానీ అంత మంచిగా ఉంటుంది అనుకుంటారు. బట్ కాకపోతే రిలేటివ్స్ లో ఏంటంటే మనం ఒక అడుగేస్తున్నామంటే దానికి సపోర్టింగ్ ఇచ్చే వాళ్ళు తక్కువ. ఎందుకు ఈ క్యారెక్టర్ చేయడం, స్టార్టింగ్ అసలు ఫస్ట్ సినీ ఫీల్డ్ వెళ్తుంటేనే వద్దని చెప్పారు. బట్ ఈ క్యారెక్టర్ అన్నాక ఇంకొంచెం వాళ్ళు ఆలోచించారు, వద్దు అవసరమా, టైం వేస్ట్, ఇంకేదైనా చేసుకోవచ్చు కదా అని చాలా మంది అన్నారు. బట్ కాకపోతే దాన్ని ఏంటంటే మనం మన ఇంట్లో వాళ్ళ డెసిషన్
కరెక్ట్గా ఉంటే చాలు, వేరే వాళ్ళది నాకు అవసరం లేదనుకోని నేను అలా చేశాను. షూటింగ్ లేని టైంలో మీరు ఏదైనా ఈవెంట్స్ కానీ అట్లా వెళ్తుంటారా? ఈవెంట్స్ వస్తుంటాయి అండ్ యూట్యూబ్ షూట్స్ వస్తుంటాయి అండ్ ఇంకా మనకి కవర్ సాంగ్స్ కానీ ఇట్లాంటి కొన్ని వస్తుంటాయి, అది ఇది చేసుకుంటానే ఉంటాను. ఆడిషన్స్ కోసం తిరుగుతుంటారా? అంటే పడ్డ ఆడిషన్స్ స్టార్టింగ్ లో తిరిగానండి, ఇప్పుడైతే మ్యాక్స్ తిరగట్లేదు, ఎందుకంటే ఒక క్యారెక్టర్ ఉందంటే వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు సర్కిల్ చాలా పెద్దగా ఉండొచ్చు. పర్లేదు, అంత పెద్దగా అయితే కాదు, ఓకే 90%. మనకి వర్క్ ఇచ్చేటోళ్ళు అంత సర్కిల్ అయితే ఉంది మీకు అప్పుడు, అప్పట్లా కాకుండా. అవును ఉంది. అప్పుడు అసలు నాకు ఒకళ్ళు కూడా తెలియదు ఫస్ట్, ఏదో వచ్చేసి అన్ని ఫీల్డ్ వచ్చిన తర్వాత కష్టాలు అనేది ఉంటది అంటారు. అలాంటి కష్టాలు కానీ ఏమైనా ఎదురయ్యా, లేదంటే స్మూత్ గానే వెళ్ళిపోయా? ఇక్కడ స్మూత్ అనేది అసలు లేదు నా లైఫ్ లో, ఇండస్ట్రీకి వచ్చిన టైంలో అయితే. కానీ ఇప్పుడు జరిగింది తర్వాత గుర్తు పెట్టుకోను నేను, కొన్ని గుర్తు పెట్టుకోను, ఎందుకంటే గుర్తు పెట్టుకోవడం వల్ల కూడా ఏంటంటే ప్రతి సెకండ్ మనం కొన్ని బాధ తెలుసు బాగా పెట్టుకోకపోయింది కానీ మాకు చెప్తే తెలుస్తుంది. సో అదే హర్షిత గారు ఇంత కష్టపడితేనే ఇంత ఎదిగారు అనేది విషయం కూడా మాకు తెలుస్తుంది. సో ఏంటి అది? నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు వెంటనే అయితే అవకాశాలు ఏం రాలేదు, వెంటనే ఎవరికి కూడా రావు. నేను తిరిగాను, స్టూడియోస్ చుట్టూ తిరిగాను. స్టార్టింగ్ లో స్టూడియోస్ లోపలికి వెళ్ళడానికి కూడా నాకు ఎలా వెళ్ళాలి అనేది కూడా నాకు అంత తెలీదు. గేట్ల దగ్గర బయటకు రావడం జరిగింది. సాయంత్రం పొద్దున్న వెళ్తే సాయంత్రం దాకా నుంచున్న రోజులు ఉన్నాయి. ఒక జస్ట్ నేను స్టూడియో అనేది ఎలా ఉంటది, లోపల ఎలా ఉంటది అనేది నాకు చూడాలనే ఆశ, అవకాశం పక్కన విషయం, అసలు లోపల ఎంటర్ అయితే ఎలా ఉంటది చూద్దామని వెయిట్ చేశాను. వెళ్ళలేకపోయాను. తర్వాత ఆఫీస్లో చుట్టూ తిరిగాను. తినకుండా ఉన్న రోజులు కూడా, 2 రోజులు తినకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. వాటర్ తాగి ఉన్న రోజులు, పక్క నుంచి కొన్ని సుటుపుట్టు మాటలు, ఇంకా మా రిలేటివ్స్ నుంచి ఇంకా ఎన్ని సంవత్సరాలు అక్కడే ఉంటాడు, ఇంకా ఇంటికి వచ్చేసి ఏదో ఒక జాబ్ చూసుకోవచ్చు కదా అని అన్న వాళ్ళే. కానీ అరే చేసుకుంటున్నాడు అని సపోర్టింగ్ ఇద్దాము, ఏదైనా ఫైనాన్షియల్ గా హెల్ప్ చేద్దాము. ఆ టైంలో నా ఫ్యామిలీ ఏంటంటే చాలా అంటే చాలా పూర్ ఫ్యామిలీ. వాళ్ళు తినకుండా కూడా నాకు పంపించేవాళ్ళు. అలా ఉండే సిచ్యువేషన్ లో రిలేటివ్స్ కూడా కొంచెం హెల్ప్ చేద్దామనే ఆలోచన ఎవరు చేయకుండా ఇంకా ఏదో ఒక మాటలు అనడం కానీ ఇలా జరిగేది. చాలా తిరిగాను నేను, ఆఫీస్ లో చుట్టూ తిరిగాను. ఇప్పుడు మీరు మంచి స్టేజ్ లో ఉన్నారు అంటే పర్లేదు, మంచి మీకు ఒక మంచి సర్కిల్ ఉంది. హర్షిత గారు అంటే 50-60% మీకు గుర్తుపట్టని వాళ్ళు ఎవరు ఉండరు. సో ఈ టైంలో కానీ మీ ఫ్యామిలీ వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు? అప్పుడు మీరు ఎవరు ఆదుకోలేదు? అప్పుడు మామూలుగా ఇప్పుడు అన్న వాళ్ళే ఒక మాట, ఇప్పుడు రిలేటివ్స్ లోనే అన్న వాళ్ళు ఏంటంటే దగ్గరకు వచ్చి మాట్లాడడం కానీ, ఇప్పుడు టీవీలో చూస్తున్నారు కాబట్టి వాళ్ళు దగ్గరకు వచ్చి పలకరించడం, మనవాడు అని కలుపుకొని వెళ్ళడం. అప్పుడు మనవాడు కాదు అని దూరం ఉన్న వాళ్ళే దగ్గరకు వచ్చి పలకరించడం, మంచి రివ్యూస్ బాగా. మీరు అంటే ఇప్పుడు ఫ్యామిలీస్కి వెళ్తుంటారా బయట ఇంటికి కానీ? రిలేటివ్స్ ఇంటికి వెళ్తుంటాను, నార్మల్గా వెళ్తూ. వాళ్ళు అంటుంటారా షూటింగ్స్ ఎట్లా జరుగుతున్నాయి అన్ని అడుగుతా ఉంటారు. ఏం చెప్తారు వాళ్ళకి? చెప్తారు షూటింగ్స్ ఇంకా మనకి ఎట్లా జరుగుతాయి తెలిసిందే కదా. అన్ని అడుగుతుంటారు, అంటే ఇప్పుడు ఏం చేస్తున్నావు ప్రెజెంట్, నేను చూస్తున్నాం ఆల్రెడీ, ఎలా ఉంటుంది, నన్ను తీసుకుని వెళ్ళొచ్చు కదా లోపలికి చూడడానికి, ఇట్లా అంటా ఉంటారు. మనం ఇక మనం అందులో చెప్పడమే. మీరు లవ్ సీన్సే చేసారు వల్ల అంటే ఇదివరకు షార్ట్ ఫిల్మ్స్ అన్ని చేసినారు, ఎలా సబ్జెక్ట్ చేశారు? కొన్ని లవ్ సీన్స్ కొన్ని ఉండేవి, కొన్ని కామెడీ వర్షన్ వచ్చేది. అండ్ ఒక అబ్బాయి వచ్చి మేకప్ వేసుకొని, లేడీ గెటప్ వేసుకొని కామెడీ సీన్స్ ఉంటాయి కదా, కామెడీ టైప్ ఆఫ్ లో అలాంటివి కొన్ని చేసేవాళ్ళు. మీరు చాలా మంది చాలా ఛానల్లో కూడా ఇంటర్వ్యూ ఇస్తారు. అవునవును. ఎలా అనిపిస్తుంది ఆ ఛానల్లో నేను ఇంటర్వ్యూ ఇస్తున్నాను అనే ఫీలింగ్ నేను మంచిగా 10 మంది నేను అంటే ఫీలింగ్ అనిపించింది. అంటే ఫీలింగ్ కి ముందు ఏంటంటే ఒక ఇంటర్వ్యూ చేస్తున్నారు అంటే ఏదో ఒక చిన్న స్పెషల్ ఉంటేనే ఇంటర్వ్యూ అనేది తీసుకుంటారు. ఏం స్పెషల్ లేనిది ఎవరు ఇంటర్వ్యూస్ చేయరు. కాబట్టి నేను అలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఏంటంటే నాలో కూడా ఒక చిన్న స్పెషల్ గా చూసి నన్ను స్పెషల్ గా ఇన్వైట్ చేసి ఒక ఇంటర్వ్యూ చేస్తున్నారంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. నా గురించి నేను చెప్పుకుంటున్నాను అన్నది నాకు బాగా హ్యాపీ అనిపించింది. వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఛానల్ వాళ్ళంటే నా కాంటాక్ట్ లేకపోతే ఇంక వేరే వాళ్ళని అడిగి మనం ఇంటర్వ్యూ చేయాలి అని చెప్పి నాకు కాల్ చేసి, ఎందుకంటే ఇంటర్వ్యూ తీసుకోవడం అంటే చాలా పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళకి మీ ఇంటర్వ్యూ తీసుకున్నారు. అవును, మీ దగ్గర మ్యాటర్ లేకపోతే వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకోరు. అవును. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే నాకు తెలిసి
పిలిచి నాకు ఇంత పెద్ద ఛానల్లో ఇంటర్వ్యూ తీసుకుంటున్నానంటే నేను ఇప్పుడు ఎదుగుతున్నాను అనే ఫీలింగ్ మీకు అనిపించింది? నేను అదే అంటున్నాను కదా, వాళ్ళు నన్ను పిలిచారంటే నేను ఫస్ట్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీరు అన్నట్టు ఏదో ఒకటి ఉంటేనే కదా ఎవరైనా పిలిచేది. నా గురించి నేను చెప్పుకోవడానికి కూడా ఉంటుంది. ఒక ఇంటర్వ్యూ అన్నది మనం చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది అన్నట్టు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సినీ ఫీల్డ్ లో మీకు మంచి మంచి దోస్తు అయిందా ఎవరైనా? ఫీల్డ్లో ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే ఫోన్ చేయగానే వచ్చే దోస్తులు ఎవరైనా కానీ ఫోన్ చేయగానే రెస్పాన్స్ ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేస్తే వచ్చేస్తారు. వచ్చేస్తారు. అంటే ఒకళ్ళని కాదు, ఒకళ్ళ పేరు చెప్పి ఇంకొకళ్ళ పేరు చెప్పకుండా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ అందరూ నాకు మంచిగా. అమ్మ నాన్నలు ఇక్కడ వస్తుంటారు, మీరు అక్కడికి వెళ్తారు? లేదు, మమ్మీ డాడీ ఇప్పటిదాకైతే రాలేదు. బ్రదర్ వచ్చాడు. అంటే తల్లిదండ్రులకు కనిపిస్తుంది కదా మనకి కొడుకు అక్కడ ఏం చేస్తున్నారు, ఒకసారి వెళ్ళి చూద్దాము అనేది ఉంటది కదా. తెలుసు రాలేదా? అంటే మీరు వద్దనేసిరా? నేను అసలు వద్దనను, వాళ్ళు వచ్చిన హ్యాపీనే, నేను ఎప్పుడు వద్దనలేదు. వాళ్ళు రాలేదు ఎందుకంటే నేను ఆల్రెడీ చేస్తున్నది ప్రతిదీ కూడా ప్రూఫ్ టు ప్రూఫ్ ఉంటాయి. ప్రతిదీ మనోడు ఇండస్ట్రీ గురించే కష్టపడుతున్నాడు అన్నది ప్రతిదీ తెలుసు కాబట్టి వాళ్ళు రాలేదు. కానీ ఎప్పుడైనా మేబీ చూపియాలి తీసుకొచ్చింది. అంటే షూటింగ్ లో ఉన్నప్పుడు తీసుకోరా? అవునవును. మీరు ఎలా చేస్తారు ఏందనేది, మీ కష్టం ఏందనేది వాళ్ళు చూస్తే ఇంకా ఆనందిస్తారు కదా. అవునవును, అదే చూడాలి. ఎప్పుడైనా ఇంకా ఫ్రీ టైం చూసుకొని తీసుకొని రావాలి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏంటంటే నాకు ఎప్పుడైతే ఆలోచన రాలేదు, ఎందుకంటే ఇలా కష్టం ఉంటదేమో, ముందు ఇలా ఉంటదేమో అని ఎప్పుడు నేను ఆలోచించుకోలేను. ఎందుకంటే నాకు ఇండస్ట్రీయే ఒక అంబిషన్ గా వచ్చాను, ఏదో ఒక విధంగా సక్సెస్ అవ్వాలి. ఒక ప్యాషన్ గా వచ్చిన వాళ్ళు ఏంటంటే దాని గురించి అసలు ఆలోచించరు. ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది అవకాశం, లేదా ఒక 1 year తర్వాత వస్తుంది, ఒక 2 years తర్వాత వస్తుంది అని ఆలోచించి ట్రై చేస్తారు తప్ప ఏదో టైం పాస్ కోసం వచ్చే వాళ్ళైతే నాకు తెలిసినంత వరకు 1 year చూస్తారు, లేదా 2 years చూస్తారు. అవకాశం రావట్లేదు కదా ఎందుకులే అని చెప్పి వెళ్ళిపోతారు. అవకాశం అన్నది రావాలంటే టైం పడుతుంది ఎవరికైనా. దాంట్లో కష్టాలు అనేవి చాలా ఉంటాయి. ఒకసారి తినని రోజులు ఉంటాయి, తిన్న రోజులు ఉంటాయి, ఒకరి దగ్గర చేయి జాపిన రోజులు ఉంటాయి, ప్రతిదీ ఉంటాయి. మెయిన్ థింగ్ ఈ ఫీల్డ్ లో చాలా ఉంటాయి మనకు ఒక అవకాశం వచ్చేదాకా. కానీ అవన్నీ ఒడిదుడుకులు తట్టుకొని ఉండగలిగితేనే ఒక సక్సెస్ అనేది వస్తుంది. ఈ ఫీల్డ్ లో అనే కాదు, మనం ఒక జాబ్ రావాలంటే కూడా దానికి ఎన్నో బుక్కులు చదవాలి, చాలా ఉంటాయి. దానికి కూడా 15 సంవత్సరాలు చదువుతాయి కానీ రాదు. మీరు సినీ ఫీల్డ్ లోకి వచ్చే ముందు నేను ఇదే గెటప్ చేసుకునే పోవాలి అని అనుకున్నారా, లేదంటే వేరేది ఇంకేమైనా చేసి పోవాలనుకున్నారా? అంటే యాక్చువల్లీ అంటే నేను చెప్పాలంటే నాకు సింగింగ్ అనేది చాలా ఇష్టం. ఓకే, నాది ఏదో ఒక సాంగ్ అన్నా బయటకు రావాలి అనే ఆలోచనతోనే వచ్చాను. వచ్చిన తర్వాత కూడా నాకేంటంటే యాక్టింగ్ కూడా ఇష్టమే. వచ్చిన అవకాశం ఎందుకు వదులుకోవాలి, మెయిన్ అదే ఆలోచన, ఇంకా వేరేదైతే ఏం లేదు. అందుకని లేడీ గెటప్ ఇది అది అనేది నేను ఆలోచించలేదండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు చేస్తారు లేడీ గెటప్, పెద్ద పెద్ద యాక్టర్స్ లేడీ గెటప్. ఇది ఒక క్యారెక్టర్, ఒక కళాకారుడికి ఉన్న లక్షణాలు. ఒక క్యారెక్టర్. ఫస్ట్ ఈ క్యారెక్టర్ చేయాలంటే చాలా వరకు చాలా డేర్ ఉండాలి. ప్రతిదీ కూడా ఆలోచించుకోవాలి. పక్కన వచ్చే సొసైటీ నుంచి కొన్ని రూమర్స్ వస్తుంటాయి, పక్కన వస్తుంటాయి. ఇది క్యారెక్టర్ చేయడానికి ఒక డేర్ చేసి ముందుకు వెళ్తున్నారంటే దానికి మనం సపోర్ట్ చేయాలి. మీరు జబర్దస్త్ లో చేసిన కదా, జబర్దస్త్ లో మీరు ఎప్పుడైనా గమనించారా వినోద్ అన్న కూడా మీలాగే ఉంటారా? ఎప్పుడైనా గమనించారా? నాకైతే అనిపించింది అది చెప్తున్నా. అవునా, ఓకే, థ్యాంక్ యూ. వినోద్ అన్న లాగే మీరు ఇద్దరు సేమ్. అంటే నేను బ్రదర్ సిస్టర్స్ ఏమో అనుకున్నా ఫస్ట్ అయితే. అవునా, అది ఎంతవరకు నిజం? సిస్టర్స్ కాదు, ప్రెజెంట్ గెటప్ లో ఉన్నారు కాబట్టి అంటే అది నిజంగా సేమ్ ఒకటే గెటప్ లో, అంటే ఫేస్ అయితే ఒకటే ఉంటుంది, ఫేస్ కట్ కానీ. అవును, చాలా చెప్పారు. మీకు అనిపించింది ఎప్పుడైనా? కొంతమంది చెప్పారు నేను అలా ఉంటారని చెప్పారు, అలా చెప్పారు. ఇంకొక విధంగా తన్మయ్ ఐడియా ఉందా, తన్మయ్ సో ఎలా ఉంటారు వాళ్ళు స్టూడియో షూట్? యాక్చువల్లీ చెప్పాలంటే నేను చేసేది ఎక్స్ట్రా జబర్దస్త్ కాబట్టి. ఓకే, వాళ్ళు జబర్దస్త్ కాబట్టి అప్పుడప్పుడు వాళ్ళు జబర్దస్త్ వాళ్ళు. అవునవును, మీరు చేసేది ఎక్స్ట్రా జబర్దస్త్. అయినా పర్లేదు, ర్యాప్ అయితే ఉంటుంది. మాట్లాడడం కానీ అప్పుడప్పుడు మంచిగానే ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు ఒక ఫ్యామిలీ ఎలా ఉంటుందో మనకు ఒక చిన్న లోటు లేకుండా, అంటే ఒక షూట్ కి వెళ్తున్నామంటే ఒక ఇప్పుడు మూవీ షూట్ ఉంది, అక్కడికి వెళ్తున్నామంటే చిన్న చిన్నవన్నా దూరం ఉంటాయి, కానీ అదొక ఫ్యామిలీ అనుకూలంగా ఉండాలంటే. కానీ ఈ ప్లాట్ఫామ్ లో అయితే అన్ని మనకు అనుకూలంగా ఉంటాయి. అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉంటాము. అసలు ఎక్కడ కూడా వీళ్ళు ఇది అని ఒక వేదన లేకుండా అందరు కలిసిపోయి ఉంటారు. ఇప్పుడు
ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నారా మీకు ఊర్లో? చెప్పాలి అంటే నేను ఐటీఐ చేసే టైంలోనే నేను హైదరాబాద్కి రావడం జరిగింది. అంటే మీరు ఐటీఐ జాబ్ చేశారా మీరు ఆల్రెడీ? జాబ్ చేయలేదు, అయితే స్టడీ చేశారు. ఓకే ఓకే. 2 years ఉంటుంది, 1 year నేను కంప్లీట్ చేశాను. అప్పుడే నేను ఇక్కడ హైదరాబాద్కి రావడం జరిగింది. అప్పుడు ఏంటంటే ఇంకా అక్కడ ఉండే ఫ్రెండ్స్ ఇంకా అక్కడ వరకే అయిపోయింది, ఇక్కడే ఎక్కువ మంది ఉన్నారు. అది అంటే మనకి తక్కువ బెస్ట్ ఫ్రెండ్స్ అనేది ఉంటారు కదా? ఉన్నారు, బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. అక్కడ వరకు నేను వెళ్ళినప్పుడు కొంచెం మాట్లాడడం కానీ తిప్పడం కానీ. ఇప్పుడు ఎప్పుడైనా కాంటాక్ట్ అవుతారా మీకు? ఏం చేస్తున్నావు? అయ్యో చాలా మంది అసలు ఇంకా వాళ్ళు ప్రౌడ్ గా ఫీల్ అవుతుంటారు. అంటే అసలు నేను చెప్పాలంటే నేను అంత మాట్లాడేవాడిని కూడా కాదు స్టార్టింగ్ లో. అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇక్కడ దాకా వచ్చి ఇలా నేను చేస్తున్నానంటే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటారు. సో నేను ఒకటి అడుగుతాను, మీ ఫీల్ అవ్వదు. మీరు ఊరికి ఎప్పుడైనా ఇలా రెడీ అయ్యారా? మీ సొంత ఊరికి కానీ మీ బంధువుల ఇంటికి కానీ ఇలా రెడీ అయ్యి మా వాళ్ళకి నేను చూపించుకోవాలి నేను అనేది మీకు ఎప్పుడైనా అనిపించింది? ఎప్పుడైనా వెళ్ళారా మీరు? ఇంకో విషయం చెప్పాలంటే మా ఊర్లోనే నన్ను మా లోకల్ ఛానల్స్ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూస్ చేశారనమాట. అదే ఆ టైంలో అది చేసిన టైంలోనే నేను మా ఊర్లో ఒక షూట్ ఒప్పుకోవాల్సి వచ్చింది. చాలా రోజుల నుంచి ఒక పర్సన్ అడుగుతా ఉంటే సరే నా కాన్సెప్ట్ నచ్చింది, నేను ఆ షూట్ ఒప్పుకున్నాను. నా ఊర్లోనే నేను షూట్ చేశాను. ఆ టైంలో నాకు మీడియా వాళ్ళు రావడం పలకరించడం బాగా మీ ఊరు మధ్యలో మీ జనాల మధ్యలో మీరు షూట్ చేశారు కదా, వాళ్ళ సైడ్ నుంచి మీకు ఎలా రెస్పాన్స్ వచ్చింది? మీకు ఎట్లా అనిపించింది? అంటే ఇప్పుడు మనం చిన్న తెలిసిన వాళ్ళ దగ్గర వర్క్ చేస్తే సిగ్గా అనిపిస్తుంది. అవును, అలాంటిది మీరు ఒక లేడీ గెటప్ వేసుకొని తెలిసిన వాళ్ళ దగ్గర పోయి షూట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎలా అనిపిస్తుంది? నేనైతే ఫస్ట్ సిగ్గుపడలేదండి, ఎందుకంటే నేను చిన్నప్పుడు కూడా ఏంటంటే కొన్ని సాంగ్స్ అవి పెట్టుకొని వీధిలో ఫ్రెండ్స్ తో డాన్స్ చేసేవాడిని సరదాగా. అవన్నీ ఉండేవి కాబట్టి ఉన్నాయి కాబట్టి నేను అవన్నీ పట్టించుకోలేదు. నాకు అసలు షై ఫీలింగ్ అనిపించలేదు. ఎందుకంటే షై ఫీలింగ్ అవ్వకూడదు. ఫస్ట్ మనం ఒక చోట చేస్తున్నాము అంటే ఎంతమంది ఉన్నా కానీ చేయాలి. ఒకసారి కొంచెం సిగ్గు అనిపిస్తుంది, తర్వాత ఇంకా కావాలి. సినీ ఫీల్డ్ లో ఇప్పుడు కొత్తగా వచ్చేటోళ్ళకి మీరు ఏం సజెషన్ అంటే సజెషన్ అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనకు ఒక ప్లాట్ఫామ్ అన్నది ఉంది, సోషల్ మీడియా అన్నది ఉంది. కొంతమంది ఎలా ఉంటారంటే స్టడీ ఆపేసి వచ్చేసి ఇక్కడ ట్రై చేయాలి అనుకుంటారు, కానీ స్టడీ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు చాలా వరకు చూసుకుంటే అంత టెక్నాలజీ మారింది కాబట్టి స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం స్టడీ చేస్తూనే కొంచెం యాక్టింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ విలేజెస్ లోనే ఉంటూ కొన్ని షార్ట్ ఫిల్మ్స్ సోషల్ మీడియాలో డైరెక్ట్ ఇక్కడికి రాకుండా ఇన్స్టా రీల్స్ అని అవన్నీ చేసుకుంటూ గ్రోత్ చేసుకొని వస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. సజెషన్ అయితే అలా చెప్పగలను. ఇంకా అట్లా సజెషన్ అయితే అలా చెప్పగలను. అలా ముందుకు వచ్చి ఇక్కడ ట్రై చేసుకోవచ్చు. ఏంటి కార్ ఆఫీసర్ లొకేషన్? లేదు ముందు ఉంది, అదే టైం ఉంది కదా, ఎలాగో వెళ్ళగానే వెళ్దామని చెప్పేసి అంతే. ఇందాకే చెప్పారు కదా 15 minutes ఏదో ఒకటి చెప్పాలి కదా. అంటే అక్కడ కార్ ఆపుకోనికి మనకి అంత ప్లేస్ లేదు అక్కడ. నాకు తెలిసి మీరు నా గురించి తెలుసుకోవాలనే ఆలోచనలో లేదు, అంటే తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మనం 10 days వర్క్ చేస్తాము, మనం కలిసి 10 days కలిసే ఉండాలి కదా. అక్కడ 10 days ఇదే కార్ లో వెళ్ళాలి మనం కాబట్టి. సో మనం తెలుసుకుంటాం. 10 days ఇక్కడే షూట్ ఇక్కడే 10 days. ఇంకోటి అడుగుతాను, ఇప్పుడు మీరు మా ప్రాజెక్ట్ చేస్తున్నారు, సో మా డైరెక్టర్ మీరు ఎలా కాంటాక్ట్ అయ్యారు? డైరెక్టర్ నాకే కాంటాక్ట్ వేరే వాళ్ళ ద్వారా తెలుసుకున్నారు. ఎందుకంటే మాకు తెలియదు అసలు, మాకు ఆఫీసులో గిట్ట మీ గురించి ఎక్కడ వెళ్ళలేదు. అవునవునా, ఓకే. ఇప్పుడు సడన్ గా చెప్పారు. ఎట్లా కాంటాక్ట్ అయ్యారు? తను వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నారు నా నెంబర్. ఆల్మోస్ట్ కాస్టింగ్ వాళ్ళ దగ్గర కూడా ఉంది చాలా మంది. వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని నాకు అప్రోచ్ అవ్వడం జరిగింది. సబ్జెక్ట్ ఏమైనా చెప్పారా? అంటే ఎట్లా ఉంటది మీ క్యారెక్టర్ ఏందనేది? స్టార్టింగ్ కొంచెం ఫన్నీగా వెళ్తది, తర్వాత కొంచెం ఎమోషనల్ గా ఉంటది అలా అని చెప్పారు. ఇది సబ్జెక్ట్ అయితే బాగుంది, అందుకే చేస్తానని ఓకే చెప్పారు. బాగానే ఉంటది, మా సార్ బాగానే చేస్తారు. చూస్తారు కదా మీరు లొకేషన్ వర్క్ ఎట్లుంటది అని చూస్తారు. ఇప్పుడు మీరు ఇది వరకు అవుట్డోర్ షూట్ ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళాను, చాలా సార్లు. ఎవరితో ఉంటారు అప్పుడు అక్కడ? అవుట్డోర్ షూట్ అంటే ఇంకా మనకు సపరేట్ రూమ్స్ ఇస్తారు కదా, నాతో పాటు ఇంకో అసిస్టెంట్ ని తీసుకెళ్తాను. ఓకే, మీ అసిస్టెంట్ ఒక రూమ్ లో ఉంటారు. ఇది జస్ట్ ఇక్కడే కాబట్టి షూట్ నాతో పాటు తీసుకుంటాను అంతే కదా. అది కాక చిన్న బ్యాగ్ చూస్తేనే తెలుస్తుంది మీతో పాటు అసిస్టెంట్ వస్తారు ఖచ్చితంగా. అంటే బ్యాగ్ అసిస్టెంట్ ఇవే క్యారీ చేస్తారు కదా బ్యాగ్. సో అక్కడ ఏమైనా ఇబ్బంది మీకు అవుట్డోర్ వెళ్ళినప్పుడు ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా?
లేదు లేదు, అంతా బాగానే ఉంటది కదా, ఇబ్బంది ఎందుకు మనకి. మనకి నచ్చిన ఫీల్డే కాబట్టి నచ్చినట్టు ఉండొచ్చు, మనకంతా బాగానే ఉంటది అక్కడ. అట్లా మీకు ఎప్పుడైనా కానీ షూటింగ్ లో ఎదురయ్యే ఈ పరిస్థితి అన్నట్టు ఎప్పుడైనా అనిపించిందా షూటింగ్ లో? అనవసరంగా వచ్చినారా షూటింగ్, రాకపోయి ఉంటే బాగుండేదేమో అంటే ఎంత మనకి ఏ వర్క్ ఎంత ఇష్టం ఉన్నా కానీ ఏదో ఒక చోట ఖచ్చితంగా మనకి అది ఒక ఫీలింగ్ అనిపిస్తుంది. అట్లా అని చెప్పి మనం వదులుకోము, ప్రొఫెషనల్లీ మనం వదులుకోమని ఆ ఫీలింగ్ అనేది ఖచ్చితంగా వస్తుంది మనకి. నాకైతే మ్యాథ్స్ అయితే అలా రాలేదు, ఎందుకంటే మనకి ఎక్కువ స్పెషల్ రోల్సే వస్తుంటాయి. మనకి వచ్చేవి అప్పుడప్పుడు షోస్ అనేవి రెగ్యులర్ గా ఉంటాయి. మూవీస్ కావచ్చు, ఇంకే షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ ఏంటంటే స్పెషల్ రోల్సే వస్తాయి. లేడీ గట్ట పరంగా స్పెషల్ గానే ఉంటాయి, కామెడీ వర్షన్ కానీ అలా స్పెషల్ రోల్స్ వచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి ఉండేవి కదా, మనం దాన్ని స్ట్రెస్ గా ఎందుకు తీసుకోలేము, అక్కడ లొకేషన్ లో తీసుకోలేము. వాళ్ళు ట్రీట్ చేసినా కానీ దాన్ని నేను అంత తీసుకోను. సరే, మీ జీవితం పైన మీకు విరుద్ధ సంఘటన అసలు క్వశ్చన్స్ యాంకర్స్ కూడా అడగలేము అనిపిస్తుంది, అలా అడిగేస్తున్నారు. అట్లాంటిది అయితే ఏం లేదండి. జీవితం మీద విరక్తి ఎందుకు ప్రతి మనిషికి ఉంటది, ఖచ్చితంగా ఉంటుంది. ఏమో నాకైతే లేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనిషికే కదా ప్రతిదీ ఉండేది. కష్టం ఉంటది, సుఖం ఉంటది, ప్రతిదీ ఉంటాయి కాబట్టి అవన్నీ భరించుకుంటా వెళ్ళాలి. జీవితం మీద విరక్తి రాకూడదు అసలు. ఇంకా మనకి లైఫ్ అనేది ఉండదు. నాకైతే లేదు, నేను హ్యాపీగానే ఉన్నాను ప్రతి దాంట్లో. నన్ను అర్థం చేసుకునే ఫ్యామిలీ ఉంది, నాతో పాటు తిరిగే ఫ్రెండ్స్ కూడా నన్ను అర్థం చేసుకుంటారు. అండ్ ఇండస్ట్రీలో కూడా మంచి సపోర్టింగ్ ఇస్తూ అలా ముందుకు తీసుకుంటుంది. ఇండస్ట్రీలో మీకు ఎప్పుడైనా కానీ విభేదాలు ఎలాంటి అర్థం కాదు అంటే ఇండస్ట్రీలో కానీ వేరే వాళ్ళతో 24 ఫ్రేమ్స్ ఉంటారు కదా, ఎవరైనా చిరాకు చేయించడం కానీ వాళ్ళతో విభేదాలు చేయడం కానీ అలాంటిది ఏమైనా జరిగిందా షూటింగ్? నేను మీకే తెలుస్తుంది, మీరు నాతో మాట్లాడుతూ ఉన్నారు. మనం ఎంత మంచిగా ఉన్నా కానీ ఇప్పుడు మన కారు వెళ్తుంది, మనం మెల్లగానే వెళ్తున్నాం కదా, వెనక ఏం చేస్తాడో మనకు తెలియదు. అట్లా అన్నమా, అది నేను అడుగుతుంది. అవి కామన్, ఇంకా పేర్లు అవసరం లేదు, కామన్ గా అవి జరుగుతూనే అదే ఏంటంటే కామన్ గా అది కామన్ గా జరిగితే అది పెద్ద ఇష్యూ లాగా పెద్దవైతే కాదు. ఊరికే మనతో ఉండే వాళ్ళు కూడా కొంతమంది ఏంటంటే మన దగ్గర ఒక మాట, పక్కన ఉన్నప్పుడు ఇంకో మాట మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవి కామన్ గా జరుగుతూ ఉంటాయి, దానికి పెద్ద ఇష్యూ లాగా నేను తీసుకోను. అవి నేను అసలు మైండ్ కి పట్టించుకోను, ఎందుకంటే మనం జెన్యున్ గా ఉన్నామా చాలు. ఇంకా వాళ్ళు మన గురించి ఎన్నైనా చెప్పుకొని జెన్యున్ గా ఉన్నప్పుడు ఎంతమంది ఎన్ని చెప్పుకున్నా కూడా అది వర్కౌట్. కాస్ట్యూమ్స్ అంటే ఈ డ్రెస్ చూస్తుంటేనే మీరు చాలా అందంగా ఉన్నారు. సో చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే మీరు ఇంకా కాస్ట్యూమ్ చాలా ఉండుంటది మీ దగ్గర. షూటింగ్ కి వచ్చే డబ్బులు మొత్తం కాస్ట్యూమ్స్ కి పెడతారు? కాస్ట్యూమ్స్ కే పెడతాను. ఇదివరకు ఇన్స్టాలో గిట్ట చూసిన మంచి మంచి కాస్ట్యూమ్స్, అంటే వాళ్ళు షూటింగ్ వాళ్ళు కాస్ట్యూమ్స్ లేదంటే మీరు నేను ఓన్ యూజ్ చేస్తాను. అంటే మీరు వాటి నుంచి వచ్చే మనీ మొత్తం కాస్ట్యూమ్స్ కి పెడతారు అన్నమాట? అలా ఏం లేదు, మనం వేసుకునే డ్రెస్సింగ్ కావచ్చు, మనం అందంగా కనిపిస్తే మనకి ఇంకో ఆఫర్ అనేది మ్యాథ్స్ రావడానికి కూడా బాగుంటుంది. అరే చూడడానికి చాలా బాగా కనిపిస్తున్నాడు, బాగా చేస్తున్నాడు అని అనిపించినప్పుడు ఇంకో ఆఫర్ వస్తుంది కదా, నేను అది థింక్ చేసుకుంటే అందంగా ఉంటేనే మనిషి ఎదుటోడు అరే బాగున్నాడు అట్లా అని అనట్లేదు, మనం చేసే క్యారెక్టర్ తగ్గట్టు కూడా యూజ్ చేయాలి కదా. అట్లా అంతే తప్ప. ఇప్పుడు అర్చిత ఇప్పుడు మంచిగా డబ్బులు సంపాదించి సో ఇల్లు కట్టుకుంటుందా లేదంటే కారు కొనుక్కుంటుందా, ఎట్లా ఏంది మీ గోల్ ఏంది ఈ రెండిట్లో? ఎక్కడ పెట్టాను సంపాదించి? ఇప్పుడు ఫ్యూచర్ లో మీరు మంచి సంపాదిస్తారు. అవును, మీరు ఇప్పుడు ఫ్యూచర్ లో అదే అవునవును ఫ్యూచర్ ఇప్పుడే మీరు 4 years 10 years ఇప్పుడు వచ్చి. అవునవును. సో ఇప్పుడు 10 మందికి మీరు ఏదో తెలుస్తుంది, మీకంటూ ఒకటి ఉంది, ఇప్పుడు ఒక దారి ఉంది మంచిగా. ఇప్పుడు మీకు సంపాదించే అవకాశం గిట్ట ఉంది, మీరు మంచిగా కష్టపడితే ఏది అవాయిడ్ చేయకుండా వచ్చిన కాల్ని మనం ప్రాజెక్ట్ చేసుకుంటా పోతే సంపాదన అనేది ఖచ్చితంగా ఉంటది మనం అనుకుంటే. అవును, ఆ సంపాదన తర్వాత ఇల్లు కొనుక్కుంటారా అంటే ఏంది, కారు కొనుక్కుంటారా లేదంటే ల్యాండ్ కొంటారా, లేదంటే మీరు చెప్పినట్టు నాకు అన్ని మంచిగా వస్తే, మంచిగా ఉంటే గనక ఫస్ట్ ఒక హౌస్ అయితే మంచిది హౌస్ కట్టుకోవాలి, బాగా చూసుకుంటే చాలు. ఊర్లో కొంటారా ఇక్కడ హైదరాబాద్?
హైదరాబాద్ కాదండి, ఊర్లోనే చాలు. ఊర్లోనే కాదు. ఊర్లోనే చాలు. నాకు హైదరాబాద్ అంత ఆలోచన అయితే లేదు. ఓకే. ఒకవేళ ఇంకా బాగా వస్తుంటే, బాగానే ఉంది అంటే లైఫ్ ఇప్పుడు తీసుకోవడానికి. మీ ఫ్యూచర్ మొత్తం హైదరాబాద్ లోనే ఉంటుంది కదా? అవును, అంటే ఇప్పుడు మొత్తం కిరాయిలోనే, కిరాయి హౌస్ లోనే, చూద్దాం. రెంట్ హౌస్ లోనే సిచ్యువేషన్ ని బట్టి ఆ టైంకి మనకి బాగుంటే ఇంకా తీసుకోవచ్చు. ఇప్పుడు లెంత్ క్యారెక్టర్స్ ఏమైనా చేశారు మూవీస్ లో, షార్ట్ ఫిల్మ్స్ లో కాకుండా? మూవీస్ లో అంటే చేశాను కానీ ఇండిపెండెంట్ మూవీస్ కానీ రిలీజ్ కాలేదు. చిన్న చిన్న Okay. క్యారెక్టర్స్ అయితే 1-2 తెలంగాణ వైజ్ రిలీజ్ అయినాయి ఓకే. థియేటర్స్ లో. ఒకటి కాలేజ్ పోరగాళ్ళ అని మళ్ళీ చూసాను. లెంత్ క్యారెక్టర్ కొంచెం పర్లేదు. అంటే ఏం క్యారెక్టర్ చేశారు లెంత్ క్యారెక్టర్? ఇదే ఒక కాలేజ్ సీన్స్ ఉంటాయి కదా, అంటే హీరోయిన్ ఫ్రెండ్ గారా లేదంటే మీరు హీరోయిన్? నేను హీరోయిన్ కదా. ఓకే ఓకే. ఓ మై గాడ్, మీరు బిస్కెట్లు బాగా వేస్తున్నారు. బిస్కెట్ లాగా కాదు, నిజంగా మీరు అక్కడ ఉన్నారు. అవునా? నేను ఎప్పుడు చూడలేదు, మీకు ఇన్స్టాలో చూడడం తప్ప. ఇప్పుడు షూటింగ్ ఉందంటే ఎక్కించుకొని రమ్మని నాకు ఫోన్ చేస్తేనే తప్ప మీకు ఇప్పుడే చూస్తున్నాను. అందుకే నేను అంటున్నాను. సో మీరు అంటే హీరోయిన్ చేసే లక్షణాలు అయితే మీకు ఉన్నాయి, అందుకే హీరోయిన్ గా చేశారా లేదంటే హీరోయిన్ ఫ్రెండ్ గా, హీరో ఫ్రెండ్ గా చేశారా? హీరో ఫ్రెండ్ గా చేశాను. దాంట్లో ఏంటంటే ఒక మనకు ఉంటాయి కదా ఫంక్షన్స్ ఉంటాయి కదా, యాన్యువల్ ఫంక్షన్స్ లేడీ గెటప్ వేయాల్సి వచ్చింది. వేసి కామెడీ వర్షన్ ఇప్పుడు చేశాను. ఇప్పుడు ఒక మంచి ప్రాజెక్ట్, హీరోయిన్ ప్రాజెక్ట్ క్యారెక్టర్ వస్తే దాన్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంటుందా? ఎట్లా అంటారు? షార్ట్ ఫిల్మ్స్ కాదు, ఒక మూవీలో అంటే ఒక ఇండిపెండెంట్ మూవీ. సరే మూవీ వద్దు కదా, ఒక ఇండిపెండెంట్ మూవీ చేసుకున్నాము. ఇండిపెండెంట్ మూవీలో ఒక హీరోయిన్ క్యారెక్టర్ వస్తే దాన్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ. మీరు అన్నట్టు ఖచ్చితంగా వస్తే కనుక ఖచ్చితంగా చేస్తాను. ఖచ్చితంగా వస్తే చేయడానికి రెడీ ఉన్నాను. బట్ హీరోయిన్స్ ఉన్నారు, వాళ్ళకి మనం ఎందుకు చెప్పుకోవాలి? హీరోయిన్స్ ఉన్నారులే, అట్లా అని కదా. ఇప్పుడు ఎవరికి ఉండాల్సిన ఫీలింగ్స్ వారు. ఇప్పుడు హీరోయిన్ సబ్జెక్ట్ పరంగా నడుచుకుంటారు ఎవరైనా. ఇప్పుడు మీకు సూట్ అయ్యే సబ్జెక్ట్ ఉందనుకో, మీ కాడికి వస్తుంది అదే సబ్జెక్ట్. అవును, అట్లా ఖచ్చితంగా చేస్తాను. సో ఇంకోటి, హర్షిత రెమ్యునరేషన్ ఎట్లా తీసుకుంటారు? అది నేను చెప్పకూడదు. పర్లేదు. ఓకే, పర్లేదు. అంటే ఓకే, లైఫ్ మంచిగా పర్లేదు. సరే, నాకు కరెక్ట్ రీజన్. మంత్లీలో 1 month లో మీరు ఎన్ని రోజులు బిజీగా ఉంటారు? 10-15 days. అంటే ఆల్మోస్ట్ మొత్తం జబర్దస్త్ కానీ, ఈవెంట్ కానీ, సీరియల్స్ కానీ ఇవన్నీ కలిపి ఏవంటే 15 days. మిగతా 15 days ఖాళీ. 15 days లో ఏం చేస్తారు మళ్ళీ ఖాళీగా ఉన్నప్పుడు? నేను చెప్పాను కదా, ఇన్స్టా వీడియోస్, ఎక్కడైనా బయటికి వెళ్ళడం కానీ అట్లా ఏముండదు? బయటికి వెళ్ళడం వెళ్తారా? ఫ్రెండ్స్ తో వెళ్తాను. ఓకే ఓకే. ఈ పేరు హర్షితనా లేదంటే ఇంకా వేరే పేరు ఏమైనా ఉందా? అంటే చాలా మంది స్వీట్ నేమ్ పెట్టుకుంటారు కదా, స్క్రీన్ పైన కానీ వేరే పేరు అట్లా పెట్టుకుంటారు కదా. సో అట్లా ఇదేనా ఒరిజినల్? లేదు, ఇది కాదు నాది ఒరిజినల్ పేరు. ఓకే. అసలు పేరు వచ్చేసి గౌస్ భాష అనమాట. మీరు పేరు. ఓకే, ముస్లిమా? అవునా? వచ్చా, సూపరా. అయ్యి నేను పెట్టుకుని స్క్రీన్ నేమ్ పెట్టుకున్నాను అనమాట, హర్షిత్ అని. ఓకే, ఎందుకు అట్లా? అలా అని ఏం లేదు, కానీ నాకు ఈ క్యారెక్టర్ చేస్తున్నాను కాబట్టి నాకు సూటబుల్ ఉండాలి కదా. ఇప్పుడు వినోద్ ఉన్నారు, అవును, ఒక వర్షన్ అనేది పిలవడానికి బాగుంటది కదా అని స్క్రీన్ నేమ్ అలా పెట్టుకున్నాను. చాలా మంది మనం హీరోస్ లో చూసుకున్నాం, హీరోయిన్స్ లో చూసుకున్నాము, స్క్రీన్ నేమ్స్ వేరుంటాయి, ఒరిజినల్ నేమ్స్ వేరుంటాయి. ఓకే. ఇప్పుడు ఈ మధ్యలో నేను యూట్యూబ్ లో మీరు ఒక వీడియో చూసాను, రాకేష్ మాస్టర్ తో చేశాను. అవును, అది ఎక్కడ? రాకేష్ మాస్టర్ ఇట్లా చేశారు మీరు ప్రాజెక్ట్? చేశాను, ఒక ప్రాజెక్ట్ అయితే చేశాను రాకేష్ మాస్టర్ మన టిక్ టాక్ వాళ్ళతో. ఫారెస్ట్ బాస్ అని అరకులో షూట్ చేశారు. అది అరకు ఒక 1 week షూట్ జరిగింది అక్కడే. ఇక్కడ రాకేష్ మాస్టర్ ఏం చేస్తారు అంటే డైరెక్షన్? దాంట్లో మనకి ఇప్పుడు బిగ్ బాస్ ఎలా ఉంది, నాగార్జున గారు ఏం చేస్తున్నారు? అవును, నాగార్జున గారు చేస్తున్నటువంటి బిగ్ బాస్ లాగా వర్షన్ లో తీసుకుని చేశారు. అచ్చా. అంటే మీకు ఎట్లా అనిపించింది రాకేష్ మాస్టర్? చాలా చాలా కల్మషం లేని మంచిగా మాట్లాడడం కానీ, చాలా ఓపెన్ హార్ట్ గా ఉంటారు, అందరితో కూడా కలిసిమెలిసి మంచిగా మాట్లాడతారు. అండ్ ఇంకో విషయం కూడా చెప్పాలంటే, తను ఇప్పుడు లేరు అన్న విషయం పక్కన పెడితే మనతోనే ఉన్నారు అని అనిపిస్తుంటది. ఎందుకంటే తను చేసిన వీడియోస్ కావచ్చు, ఫన్నీగా మాట్లాడడం కావచ్చు, మనం చాలా ట్రోలింగ్స్ చూస్తుంటాం. ఆ వీడియోస్ అన్ని చూసుకుంటే తను మన ముందు లేరు అనే ఆలోచన అయితే ఉండదు. తను అనే కాదు, ఇండస్ట్రీలో ఏ పర్సన్ అయినా సరే మన ముందు లేకపోయినా కానీ ఉన్నారు అనే ఆలోచనలోనే ఉంటాం. రాకేష్ మాస్టర్ ఎప్పుడైనా మీ వల్ల ట్రోలింగ్ జరగడము నాకు ఎట్లా అనిపిస్తుంది, ఎప్పుడైనా బాధపడడం కానీ అట్లాంటివి అసలు డిస్కషన్స్ లేవు. రాకేష్ మాస్టర్ తో తక్కువ ర్యాప్ నాకు.
ఆ షో వరకే తక్కువ ర్యాప్ కాబట్టి నేను అంత డిస్కషన్స్ అయితే ఏం లేవు. Okay. జస్ట్ అక్కడికి వచ్చినప్పుడు అంటే మీరు ఒక బ్యాచ్ లా కూర్చొని ఈవినింగ్ టైం లో కానీ నైట్ స్నాక్స్ తినే టైం లో కానీ లేదు డిన్నర్ చేసేది. అలాంటి ఏం జరగలేదు. ఓకే చిన్న ర్యాప్ అంతే. ఓకే. మీరు అంటే రాకేష్ మాస్టర్ మరణించినప్పుడు కానీ వెళ్ళారు అట్లా దగ్గరికి? నేను వేరే దగ్గర ఉన్నా, ఆ time లో వెళ్ళలేదు. చాలా బాధాకరమైన విషయం కాబట్టి అప్పుడు చాలా బాధపడ్డాను. నేను దగ్గర లేను అని. ఇప్పుడు రాకేష్ మాస్టర్ ఏమైనా అంటే షూట్ లో మంచి సజెషన్ లాంటివి ఏమైనా ఇచ్చటోళ్ళ అంటే మీకు ఒక బ్యాచ్ కి మంచిగా ఇట్లా చేస్తే బాగుంటుంది, అంటే ఈ field లో నేను ఇట్లా ఉండాలి. నాకు వీళ్ళతో ర్యాప్ తక్కువే. ఎట్లా అంటే టిక్ టాక్ బ్యాచ్ తో కూడా ర్యాప్ తక్కువే కాబట్టి అంత ఉండేది కాదు. కాకపోతే చిన్న చిన్న కాంప్లిమెంట్స్ అయితే వచ్చేవి. చిన్న కాంప్లిమెంట్ ని దాని పెద్ద కాంప్లిమెంట్ కూడా తీసుకోవచ్చు. మీరు చాలా బాగున్నారు, అంటే బాగా కనిపిస్తున్నారు అని చెప్పి చిన్న కాంప్లిమెంట్ అయితే వచ్చింది. రాకేష్ మాస్టర్ అన్నారా మీరు చాలా బాగున్నారా అని? స్టార్టింగ్ లోనే, ఆ వీడియోలోనే స్టార్టింగ్ లోనే ఉంటాయి. అవును. కొన్ని అంటే చిన్న నిజంగానే చిన్న- అన్నారా వీడియోలో? వీడియోలోనే ఉంది. సరే అది నిజంగా వచ్చిన వర్డ్సే, స్క్రిప్టెడ్ కాదు కదా, ఓకే ఓకే. మన జెన్యున్ గా వచ్చే వర్డ్సే కాబట్టి మంచిగా చెప్పారు. మీరు ఇప్పుడు లేడీ గెటప్ వేసుకున్నారు కదా, ఏ అమ్మాయి అయినా మీ దగ్గరకు వచ్చి చెప్పిందా నాకన్నా మీరు చాలా అందంగా ఉన్నారు ఎప్పుడైనా చెప్పారు? చాలా మంది చెప్పారు. అంటే షూట్స్కి వెళ్ళినప్పుడు కావచ్చు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మేకప్, మీరు వేసుకునే మేకప్ చాలా బాగా వేసుకున్నారు, చాలా నీట్ గా వేసుకున్నారు, చాలా బాగా కనిపిస్తున్నారు అని చాలా మంది చెప్పారు. ఓకే. అమ్మాయిలకి మీరు మంచి అంటే ఇప్పుడు కాలంలో అమ్మాయిలకి అమ్మాయిల మీద దాడి జరుగుతున్నాయి కదా, చాలా ఎక్కువ దాడి జరుగుతుంది. సో వాళ్ళ కోసం అమ్మాయిలు ఎలా రక్షణ కోసం కానీ వాళ్ళ గురించి చెప్పాలంటే మీరు ఒక లేడీ గెటప్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళ గురించి మీరు ఒక మంచి మెసేజ్ గా చెప్పాలంటే ఏం చెప్తారు వాళ్ళ రక్షణ కోసం? వాళ్ళ రక్షణ గురించి అంటే ఇక మనం చూస్తున్నాం, మనలో మనకు మార్పు రావాలి. ఫస్ట్ ఒకళ్ళు ఎదుటి వాళ్ళు చెప్తే మార్పు రావాలి. మనము ఇప్పుడు ఇవి దాడులు అనేవి జరుగుతున్నాయంటే మన మైండ్ మనం పర్ఫెక్ట్ గా లేదు. అంటే ఒక అమ్మాయి మీద చేయి వేస్తున్నాము అంటే మన ఇంట్లో కూడా అమ్మ అక్క చెల్లి వీళ్ళు ఉంటారు, వీళ్ళే అనుకొని ఉండాలి, ఆలోచన చేయాలి. ఒకరు చెప్తే వచ్చే మార్పు కాదు, మనం తెలుసుకొని మారాలి. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే వాళ్ళు ఆలోచించాలి, వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అవును. ఇప్పుడు మీరు లేడీ గెటప్ వేసుకున్నారు కదా, సో ఇప్పుడు చాలా మంది లేడీ గెటప్ వేసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా సజెషన్ ఇచ్చే చెప్తారు? అంటే వాళ్ళకి సజెషన్ ఇవ్వాలనేది ఏం కాదు, కానీ నార్మల్గా అయితే లేడీ గెటప్స్ గురించి అయితే ఒక చిన్న మెసేజ్ అయితే నేను చెప్పగలను. ఒక వీడియో రూపంలో, కొటేషన్ రూపంలో చెప్పగలను. లొకేషన్లో ఈ లేడీ గెటప్, లోకాన మేము మీలాంటి మనుషులే, మా రూపాన్ని కాదు మా నటనను చూడాలి. లేడీ గెటప్ వేసినంత మాత్రం కేవలం కాదు, కళాకారులు, నర్తనశాలలో మహానటుడు ఎన్టీఆర్ గారు లేడీ గెటప్లో మిమ్మల్ని మంత్రముక్తుల్ని చేసింది మీ మెప్పు కోసం కాదా, మా పర్ఫార్మెన్స్ మీ ప్రశంస కోసం, మా తపన మీ తీర్పు కోసం. వీలైతే ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. మా కట్టు కొట్టు మిమ్మల్ని ఆకట్టుకోవడానికి, మేమున్నాం నవ్వించడానికి. మా నటన చూసి ఈల వేయండి, గోల చేయండి, కానీ గేలి చేయండి. దయచేసి మా ఆర్టిస్టులని గౌరవించండి. సూపర్ సూపర్ అండి, నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇట్లా చెప్తారని చెప్పి. నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మీకు మీరు ఫ్యూచర్లో సింగర్ అవ్వాలని అనుకుంటున్నారు. సో మా మూవీ టీం నుంచి ఇప్పుడు మా దగ్గరకు వచ్చేసినాం, మన షూటింగ్ లొకేషన్ దగ్గరలో ఉన్నాము. మా టీం నుంచి ఖచ్చితంగా మీరు సింగర్స్ అవ్వాలి, మేము చూడాలి మీరు సింగర్స్ అయ్యి మీరు మా స్టూడియోకి వచ్చి మేము ఫ్యూచర్లో చేసే ప్రాజెక్టులు కూడా మేము సింగర్స్గా మిమ్మల్ని ఖచ్చితంగా ఇన్వైట్ చేస్తాము. ఖచ్చితంగా పాడండి, మీరు సింగర్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా మేము మా టీం నుంచి కోరుకుంటున్నాము. సో మా కోసం ఇంకొక పాట, ఇంకొక సాంగ్. ఇంకొక సాంగ్. చాలా చెప్పేశాను, చాలా మాట్లాడేశాను. లొకేషన్ సో ఇక మనం 10 days లో మనకి ఎలాంటి లొకేషన్ అంటూనే ఉన్నారు కానీ లొకేషన్ ఇప్పుడు వచ్చేసిందని అనిపిస్తుంది. వచ్చేసింది, ఆల్మోస్ట్ వచ్చేసింది. ఓకే, పాడే ఒక పాట. పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆ సీతాకోక చిలక వళ్ళెంతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే అచ్చెను అంది నువ్వేనా అతిశయం. జస్ట్ 4 lines. ఓకే ఓకే, మన లొకేషన్ వచ్చేసింది హర్షిత్ గారు. మనం చాలా మాట్లాడేసినాం. మా పర్సనల్ మీరు అడగకపోయినా కానీ మీ పర్సనల్ మేము అడిగినందుకు మీరు
చెప్పినందుకు చాలా థ్యాంక్స్. నేను అడుగుదాం అనుకున్నాను. నేనైతే పర్లేదు, యాంకర్ మనం కాదు కాబట్టి. కలిసే ఉంటాం కాబట్టి ఇంకా చెప్తుంటాం ఏదో ఒకటి. అయ్యో మాకంటే మీది చాలా ఇంపార్టెంట్ కదా, ఎందుకంటే మీరు చాలా స్పెషల్ కాబట్టి అందుకే అడిగిన, అంతేగాని ఓకే సో మన 10 days మంచిగా వర్క్ చేయాలి, ఇక్కడ మీద ఏం రాకుండా ఓకే కలిసి ఉండాలి. సో Okay. బై ఫ్రెండ్స్. బాయ్.